హే మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మిథునాస్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఈ రోజు మన ఆగమని బర్త్డే. మేము ఒక రోజు ముందే ప్లానింగ్ అయితే వేసేసుకున్నాం, ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి. అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు బర్త్డే డెకరేషన్ చేసేసుకుంటారు. కొన్ని మేము ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మేము రూమ్లో ఉండేది నలుగురం. ఇక మా ముగ్గురు బర్త్డేస్ అయితే ఒకరిదేమో సమ్మర్లో వస్తుంది, ఒకరిదేమో సంక్రాంతి హాలిడేస్లో వస్తుంది, నాదైతే వస్తుంది జరుపుకోవడానికి వీలుంటుంది, కానీ నాకు జరుపుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇక మా నాగమణికి అయితే మేము గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ అయిపోయింది. ఫ్రెండ్కి తెలుసు ఎలాగో కేక్ కటింగ్ ఉంటుంది అని, కానీ కేక్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది, అలా బయట ఉంటుంది అని మాత్రం తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము కూడా ఒక స్టిల్ ఇచ్చేసి ఒక ఫోటో దిగేసాం మా రూమ్మేట్స్. తర్వాత తనకు ఒకరొకరుగా వచ్చి విష్ చేస్తూ ఉన్నారు హ్యాపీ బర్త్డే అని. నేను కూడా వచ్చేసాను. ఇదిగో ఇప్పుడు వచ్చేసాను హ్యాపీ బర్త్డే నాకు బూస్. ఇక మేమైతే అందరినీ ఇన్వైట్ చేసాం. మా నాగమణి బర్త్డే ఉంది ఈరోజు అయితే మెలుకుందండి 12 o'clock వరకు అని చెప్పేసాం. అందరూ మెలుకున్నారు. వచ్చినందుకు గాయస్ అందరికీ థ్యాంక్ యూ. మేము ఫేసెస్కి అయితే కేక్ వేసుకుంది అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు చూసేయండి. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ కూడా స్టిల్స్ ఇచ్చేసి ఫొటోస్ దిగుతుంది. ఇక వీళ్ళు బర్త్డేకి వచ్చారు, కేక్ కోసం కాదు, ఓన్లీ సెలబ్రేషన్ కోసం. ఎవరికైనా ఇక స్టార్ట్ అయిపోయింది హవా. చూసండి పాపం ఎవరైనా ఎట్లా తింటారు. అబ్బా ఇది హోలియా బర్త్డే అర్థం కాకుండా గాయస్, ఇక్కడ ఫన్నీ మూమెంట్ ఏంటి అంటే అసలు నేను కూడా మిస్ అయిపోయాను. నా నాగమణికి యూస్ అయ్యాగానే నాకు కూడా క్రీమ్ వస్తుంది అని నేను క్రీమ్ కొంచెం ఇట్లా అనుకుంటూ ఉన్నా. తర్వాత మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి తనైతే దాచుకుంది నాకు క్రీమ్ పూస్తారు అని. అప్పట్లోపే మా ఫ్రెండ్ వెంటనే వెళ్ళేసి ఎంత ఐడియాతోటి రూమ్లో ఒక చేయి పెట్టి నా చేయి ఇరుక్కుంది అంటే ఏం చేస్తాం, ఖచ్చితంగా డోర్ తీస్తాం కదా. డోర్ తీయగానే తన పని అయితే అయిపోయింది. అప్పుడు క్రీమ్ ఉండటం వల్ల నా చేతిలో ఫోన్ లేకుండా వల్ల దాన్ని క్యాప్చర్ చేయడం కుదరలేదు. తర్వాత నా ఫేస్కి ఎక్కువ క్రీమ్ లేదు అనుకుంటూ నా ఫేస్కి అయితే క్రీమ్ తీసేసాను. క్రీమ్ పూసుకున్నాడు అయిపోగానే సరే అందరం పూసుకున్నామని ఒక స్టిల్ వేద్దాం అనుకోలేదు. మాకే తెలియకుండా తాడైతే ఒక్కడేసారి బర్త్డే గెలికేస్తే వేసేసింది. ఇక సక్సెస్ఫుల్ కంప్లీట్ అనుకున్న విధంగా జరిగిపోయింది. తర్వాత డ్యాన్స్ ఇచ్చేసాం. డ్యాన్స్ ఇచ్చేసి చూసేయండి. రీసెంట్ సాంగ్స్ కొట్టిద్దాం.
మా ఫ్రెండ్స్కి అయితే పిలవగానే 12 వరకు మేల్కొండి ఆ బర్త్డేని ఇంకా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేసినందుకు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.